రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి మనం కింద ట్రీల్లో మాట్లాడుకుంటున్నాం. దాని కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా ఒక విద్యార్థి చేరడానికి క్యాపిటివ్ ఫీజ్ అనేది కట్టించుకుంటారు స్కూల్ వాళ్ళు. ఒకవేళ అది కనుక వాళ్ళు కంపల్సరీ ఇది కట్టాలి, కడితేనే నీ విద్యార్థి ఇందులో జాయిన్ అవుతాడు అన్న పక్షంలో ఆ ఫీజు క్యాపిటివ్ ఫీజు ఎంతైతే కట్టించుకుంటున్నారో మనం వాళ్ళ మీద ఫైటింగ్ కి వెళ్తే దానికి 10 రెట్లు ఎక్కువ ఫీజుని ఆ స్కూల్ ఏదైతే ఉందో, స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో పేరెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి, పిల్లలపై శారీరక ఒత్తిడి తీసుకురావడం కానీ మానసిక ఒత్తిడి కలిగించకూడదు. ఇవి రెండు కూడా ఈ యాక్ట్ లో క్లియర్ గా రూపొందించడం జరిగింది. ఇవి రెండు కూడా నిషిద్ధం. అంటే నువ్వు ఈ పని చేయాలి కంపల్సరీ, నీకు ఇప్పుడు ఈ క్లాస్ కావాలంటే ఇది చేయాలి అని చెప్తూ వాళ్ళని నిర్బంధం చేయకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, టీచర్స్ చాలా మంది స్కూల్స్ లో ఏం చేస్తారంటే, తల్లిదండ్రులను పిలిపించి మీ బాబు బాగా చదవట్లేదండి, మా దగ్గర ట్యూషన్ పెట్టండి, పిల్లవాడికి ట్యూషన్ పెడితే మా దగ్గర నేను క్లాస్ తీసుకుంటాను అక్కడ చెప్తాను. ఇది కూడా నిషిద్ధం. ఈ యాక్ట్ ప్రకారం ఇది కూడా నిషిద్ధం. కాబట్టి అక్కడ కూడా మనం కంప్లైంట్ స్కూల్ అథారిటీకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సలహాలు కానీ సూచనలు కానీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.